జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు మాజీ మంత్రి ప్రస్తుత జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అతిపెద్ద బాంబు పేల్చాడు. జగన్మోహన్ రెడ్డికి 2000 కోట్ల కుంభకోణంతో ఉన్నటువంటి లింక్ని బద్దలు కొట్టేశాడు. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయమైపోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అదానికి సెకీకి మధ్యలో 2000 కోట్ల రూపాయల కుంభకోణం కాదు, ఇది 2000 కోట్ల రూపాయల లంచం తీసుకున్నటువంటి అంశం. మొత్తం కుంభకోణం విలువ 1,05,000 కోట్ల రూపాయలు. అంటే 1,05,000 కోట్ల రూపాయలు ఒకే కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి చేశాడంటే అది చేయటం కోసం ముందస్తుగా దాదాపు 1,750 కోట్ల రూపాయలు ఇతను లంచంగా తీసుకున్నాడు. ఏంటి ఇదంతా నిజమా అంటే, సెకీకి అదానికి ఏదైతే ఒప్పందం ఉందో దాంట్లో జగన్మోహన్ రెడ్డి దూరి అదానీ ద్వారా 2,000 కోట్ల రూపాయలు ఇండియాకు వస్తే అమెరికా నుంచి, ఇదంతా కూడా అమెరికా నుంచి వచ్చిన డబ్బు ఏదో చీకట్లో వచ్చేటువంటి డబ్బు కాదు. అక్కడి నుంచి మొత్తం 2,000 కోట్లకు చిల్లర భారతదేశానికి వస్తే లంచాల రూపంలో అందులో 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. దీన్ని వాళ్ళు వీళ్ళు చెప్పటం కాదు. ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి, అప్పటి ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీకాంత్ ఈ ఒప్పందం మీద అర్ధరాత్రి 1 గంటకి సంతకం పెట్టమని ఫోన్ చేశాడు. ఏదో మతలబు ఉంది, మొత్తం ఒప్పందం చదవకుండా నేను అర్ధరాత్రి 1 గంటకి సంతకం ఎలా పెడతాను అని బాలినేని చెప్పడంతో మరుసటి రోజు దాన్ని క్యాబినెట్ భేటీలో పెట్టారు. క్యాబినెట్లో ఎవడన్నా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి దగ్గర? జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ తెస్తే దాన్ని అందరూ అంగీకరించాల్సిందే, సంతకం పెట్టాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో ఆ ఒప్పందం అమలులోకి వచ్చే విధంగా సంతకాలు జరిగాయి. ఇది మొత్తం 25 సంవత్సరాల పాటు 1,05,000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానికి చెల్లించాలి డబ్బు. 1,05,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి అదానికి చెల్లించాలి, కేంద్ర ప్రభుత్వానికి కాదు, ఇంకో సంస్థకి కాదు. సెకీ చేసుకుంది అదానితో ఒప్పందం, మనం చేసుకుంది అదానితో ఒప్పందం. అదాని దగ్గర నుంచి మనం పవర్ కొంటామని, అది కూడా ఎన్టీపీసీతో. గుజరాత్ ₹99 ఒక యూనిట్కి గుజరాత్ ప్రభుత్వం ఎన్టీపీసీ దగ్గర నుంచి కొంటుంటే ₹2.49 అంటే ఒక్కొక్క యూనిట్కి 50 పైసలు. అంటే 1,05,000 కోట్ల రూపాయల్లో ఎంత కుంభకోణం దాగిందో చూడండి. దాదాపు 25,000 కోట్ల రూపాయల కుంభకోణం అందులో ఉంది. జగన్మోహన్ రెడ్డికి ముట్ట చెప్పబోతా ఉంది. దాంట్లో అడ్వాన్స్గా జగన్మోహన్ రెడ్డి తీసుకుంది 1,750 కోట్ల రూపాయలు. సిబిఐ కేసులు, ఈడీ కేసులు, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, భూదందా, వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోబోతున్నాడు, జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు, చట్టం ముందు దోషిగా నిలబడబోతా ఉన్నాడు. అయితే వాటన్నిటికంటే ముందే ఈ యొక్క 1,750 కోట్ల రూపాయల కుంభకోణంలో ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి ఇప్పుడు చెప్పేశాడు, వాస్తవాలను బయట పెట్టేశాడు. తనని సంతకం పెట్టమంటే తను పెట్టలేదు, పెడితే ఇబ్బందులు పడతాడని తనకు తెలుసు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టినటువంటి మోపిదేవి దగ్గర నుంచి సబితా ఇంద్రారెడ్డి దాకా అనేక మంది ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదంతా తెలిసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి తెలివిగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సంతకం పెట్టమంటే గుడ్డిగా అక్కడ పెట్టకుండా ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నంబర్ 2 మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి వ్యక్తి దీని వెనక సూత్రధారి. అంటే ఎవరు నంబర్ 2? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత 420 మనందరికీ తెలుసు. వీళ్ళందరూ కలిసి కుంభకోణం చేస్తూ దానికి బాలినేని సహకరించలేదు కాబట్టి క్యాబినెట్లో పెట్టుకుని అప్రూవల్ చేసుకుని ఆనాటి ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే దాన్ని సమర్థిస్తూ, మాకు తెలియదు గుజరాత్ ఎన్టీపీసీ ఒప్పందం అంటే, తెలుసుకోవడమే నీ పని. ఒక ఐఏఎస్గా, ఒక అధికారిగా ప్రజల సొమ్మును కాపాడాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? ఈ కుంభకోణం ఇవాళ బద్దలైపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి వాస్తవాలు చెప్పేయడంతో రేపు దీని మీద విచారం జరిగినప్పుడు కూడా బాలినేని మరింత లోతుగా, మరింత వివరంగా ఇదే విషయాలు చెప్పబోతా ఉంటాడు. ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి వస్తోంది. దీంట్లో ఇక మంత్రికి కూడా సంబంధం లేదని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆసక్తి ఇది. అసలు అదాని ఇంతటి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టడానికి వస్తే, అదానితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఒప్పందం చేసుకుంటే దీన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? 1,05,000 కోట్ల రూపాయలు అదానికి దోచిపెట్టడానికి నువ్వు సిద్ధమైనప్పుడు దీనిది ప్రజాధనం కాదా? జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మి కడతాడా? లేదా ఈ భారం ఈ విద్యుత్ సంస్థలకి అదానికి ఏదైతే చెల్లిస్తాడో విద్యుత్ కోసం, ఈ భారం ఎవరు భరించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? కనీసం ఆ శాఖ మంత్రికి కూడా నువ్వు వివరించలేదంటే ఇందులో కుంభకోణం లేకపోతే ఎందుకు చేసేవి రకంగా?
ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇలా చెప్తున్నాడు అనుకోవటానికి ఆ రోజు ఆయన మంత్రి, పైగా విద్యుత్ శాఖ మంత్రి. క్యాబినెట్ భేటీలో అప్రూవ్ అయినా కూడా ఆ క్యాబినెట్ భేటీలో కూడా ఆ క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఆయన ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దొంగతనాన్ని, జగన్మోహన్ రెడ్డి దోపిడీని, జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని, అంటే 5-6 నెలల కాలంలోనే ఎన్ని విషయాలు బయటకు వచ్చాయంటే రాబోయే 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి కుంభకోణాలు, విధ్వంసం, అరాచకం, దుర్మార్గం మరి ఎన్ని బయటకు వస్తాయో రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 39% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేస్తున్నారంటే ఎటువంటి దుర్మార్గుడికి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక రాజధానిలో ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లో ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉంటే ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఇటువంటి ఒప్పందాలతో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు.